హాయ్ అండి. అందరం ఇంట్లో కరివేపాకు చెట్లను పెంచుకుంటాం కదండి. ఇట్లా కుండీలో వేయడం వల్ల ఇది చెట్టు గ్రోత్ అన్నది చిన్నగా ఉంటుంది. కానీ మనకి డైలీ దొరకాలి కరివేపాకు అంటే మనం వీటికి డైలీ మనం బియ్యం కడిగిన నీళ్లు పోస్తూ ఉంటే చక్కగా గుబురుగా వస్తుందండి, ఎదుగుతుంది బాగాను. కుండీలో వేసినా కానీ మనకి సరిపడగా అయితే ఎదగదల అన్నది ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్ళు దీనికి చాలా బలం అండి చెట్టుకి, కరివేపాకు చెట్టుకి. అలాగే ఇట్లా వైట్ మచ్చలు వచ్చేస్తూ ఉంటాయండి కరివేపాకుకి. ఇది పోవాలి, ఇట్లా మంచిగా చక్కగా ఉండాలి గ్రీన్గా అంటే మనం మజ్జిగని పులపెట్టి దాన్ని కొడుతూ ఉంటే ఒక నెలకి 2 సార్లు అట్లా స్ప్రే చేస్తూ ఉంటే ఈ ఫంగస్ అన్నది మొక్కలకి పట్టకుండా ఉంటుందండి. ఇది ఒక సీజనల్ బట్టి వస్తూ ఉంటుంది ఇలా మచ్చలు అట్లాంటివి. సో మనం పుల్లటి మజ్జిగని కూడా స్ప్రే చేస్తూ ఉంటే కరివేపాకు చెట్టు చాలా మంచిగా ఎదుగుదల అన్నది బాగుంటుంది. కుండీల్లో వేసుకున్నా మనకి చక్కగా డైలీ కరివేపాకు దొరుకుతూ ఉంటుంది. మనం ఫ్రెష్గా పెంచుకోవచ్చు, ఇంట్లోనే కొనుక్కోక్కర్లేకుండా. సో మీరు కూడా ట్రై చేయండి అందరూ. థ్యాంక్ యూ అండి.